నమస్తే, నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు మనం టీవీ. మనం నిన్న సాయంత్రం చూసుకోవచ్చు, అల్లు అర్జున్ ఇంటి మీద అయితే కొంతమంది ఓయూ జేఏసీ కార్యకర్తలు వచ్చి అల్లు అర్జున్ ఇంటి మీద అయితే దాడి చేయడం జరిగింది. సో అదంతా మనం చూసాము. దీని మీద సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఒక ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ ఏంటో ఒకసారి చదువుదాము. సో సినీ ప్రముఖుల ఇళ్లపై దాడి ఘటనకు ఖండిస్తున్నాను. శాంతి భద్రతల విషయంలో కఠినంగా వ్యవహరించాల్సిందిగా రాష్ట్ర డీజీపీ నగర పోలీసులు కమిషనర్ను ఆదేశిస్తున్నాను. ఈ విషయంలో ఎలాంటి ఆలస్యాన్ని సహించేది లేదు. సంధ్యా థియేటర్ ఘటనలో సంబంధం లేని పోలీసులు సిబ్బంది స్పందించకుండా ఉన్నతాధికారులు జాగ్రత్తలు తీసుకోవాలి. సో మనం చూసుకోవచ్చు, ఇక్కడైతే అల్లు అర్జున్ పేరు అనేది ఒకటి మెన్షన్ చేయలేదు. సినీ ప్రముఖులు అని చెప్పారు తప్ప అల్లు అర్జున్ పేరు మెన్షన్ చేయడానికి కూడా సీఎం రేవంత్ రెడ్డి గారికి అయితే సిగ్గుచేటుగా అనిపించిందేమో తెలియలే, కానీ ఆయన పేరు కూడా మెన్షన్ చేయలేదు. మనం చూసుకోవచ్చు, కింద @ తెలంగాణ డీజీపీ, కింద @ సిపి హైదరాబాద్ సిటీ అని కేవలం ఆ రెండింటిని అయితే మెన్షన్ చేయడం అయితే జరిగింది. అల్లు అర్జున్ పేరుని అయితే మెన్షన్ చేయలేదు. ఎందుకంటే అల్లు అర్జున్కి అదేవిధంగా రేవంత్ రెడ్డికి వాళ్ళిద్దరి మధ్య ఉన్న పడట్లేదా అనే ఒక ఆలోచన అయితే ఈ ట్వీట్ కూడా ఒకటైతే బాగా వైరల్ అవుతుంది. మనం చూసుకోవచ్చు, అల్లు అర్జున్ అయితే కేవలం ప్రభుత్వాన్ని అదేవిధంగా పోలీస్ వ్యవస్థను అయితే ఆయన మీద కేసు పడిన మరుక్షణం అయితే వాళ్ళిద్దరి మీద అయితే దూషించడం అయితే జరుగుతుంది. పోలీస్ వ్యవస్థను అయితే తప్పుపడుతున్నారు. అదేవిధంగా ప్రభుత్వాన్ని కూడా ఒక విధంగా అయితే తప్పుపట్టే విధంగా అయితే మనం ఆ కోర్టులో ఏదైతే నిరంజన్ రెడ్డి ఏదైతే ఆ రోజు బెయిల్ కోసం వాదించారో, సో ఆయన అయితే మాట్లాడడం జరిగింది. అల్లు అర్జున్ చూడడానికి పోలీసులు కూడా పరిగెత్తకుండా పైకి వచ్చారు అనే విధంగా ఏదైతే అల్లు అర్జున్ లాయర్ నిరంజన్ రెడ్డి అయితే చెప్పడం జరిగింది. పోలీసులు పనిచేయలేదా? పోలీసులు పనిచేయకపోతే ప్రస్తుతం శ్రీతేజ్ అనే పరిస్థితి నిమ్స్లో అయితే ఎలా ఉండేవాడు? పోలీసులు పనిచేశారు కాబట్టి ఇప్పుడు నిన్న ఒక సిపి గారు పెట్టిన ప్రెస్ మీట్ ఏదైతే ఉందో, నిన్నైతే ఆ సిఐ మాట్లాడుతున్నాడు. చక్రపల్లి పిఎస్ సంబంధించిన సిఐ ఏమేమి మాట్లాడుతున్నా అంటే, నా చేతిలోనే ప్రాణం కాపాడలేకపోయా, రేవతి గారిని నా చేతిలో అప్పటికి నేను సిపిఆర్ చేశా, బతకలేదు, నేను కాపాడలేకపోయా, గత 15 రోజుల నుంచి నా మొద్ద దిగట్లేదు, ఇప్పటికీ కూడా నాకు అదే ఆలోచన వస్తుంది అని సిపి గారు అయితే వాపోయారు. నన్నైతే సిపి గారు సంబంధించిన ఎవరైతే సిఐలు ఉన్నారు కింద స్థాయి వ్యక్తులు అందరూ, అంటే నా చేతిలోనే ఆమె ప్రాణం పోయింది, నేను ఒక 12 రోజుల నుంచి నా మనసు మొత్తం వేరేలాగా ఉందని ఆయన చాలా బాధపడుతున్నారు. కానీ అల్లు అర్జున్ గారు మాత్రం ఏమీ లేదు, ప్రశాంతంగా ఉన్నారు. ఇంకా ఎంజాయ్ లైఫ్ అయితే బాగా కొనసాగిస్తున్నాం, మనం చూస్తూ ఉన్నాం. ఒక్క నైట్లో బెయిల్ వచ్చింది, ఒక నైట్లో రిమాండ్, ఒక నైట్లో అరెస్ట్, మొత్తం 3 ఒకటే రోజులో జరిగిపోయినాయి. ఇప్పటికీ కూడా అల్లు అర్జున్ అయితే ఎలాంటి రియాక్షనే లేదు. కిమ్స్ హాస్పిటల్లో అబ్బాయి ప్రాణాలతో కొట్టుమిట్టాడుతూనే ఉన్నారు. వాళ్ళ కుటుంబ సభ్యులు కేవలం ఒకళ్ళు మొన్న ఏదేదో అది కూడా ఏంది, మీడియా వాళ్ళందరూ రోజుకి ఏకేస్తున్నారు. వెళ్ళిన తోటి కలవలేదు అంటే అప్పుడు వెళ్ళి కలిసి వచ్చారు. ఇంతవరకు అయితే ఎవరు వెళ్ళి రెస్పాండ్ అవ్వలేదు. ప్రభుత్వం తరపు నుంచి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు 25 లక్షల రూపాయలు ప్రతీక్ ఫౌండేషన్ తరపు నుంచి 25 లక్షల రూపాయల చెక్కు అట్లా చెప్పారు. వెంటనే చెక్ తీసుకొచ్చి వాళ్ళ కుటుంబానికి అందజేశారు. అదేవిధంగా హాస్పిటల్కి సంబంధించిన ఎటువంటి ఖర్చు అయినా సరే ప్రభుత్వం భరాయించిద్దని కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పడం జరిగింది. ఇక్కడ కాకపోయినా సరే ఫారెన్ తీసుకెళ్ళండి, లేకపోతే ఫారెన్ నుంచి మెడిసిన్ తెప్పిండి, ఫారెన్ నుంచి డాక్టర్స్ తెప్పిండి, వాళ్ళకయ్యా ప్రతి ఒక్క రూపాయి ఖర్చు మొత్తం గవర్నమెంటే భరాయించింది అన్నట్టుగైతే నిన్నైతే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు తెలపడం జరిగింది. ఎందుకంటే అంటే ఒక హీరోకి రెస్పాన్సిబిలిటీ లేదు, ఆయన వల్ల ఈ గొడవ జరిగింది, ఆయన వల్లే తొక్కిసలాట్లో రేవతి గారు చనిపోయారు. అదే తొక్కిసలాట్లో భాగంగా రేవతి గారు కొడుకు శ్రీతేజ్ పరిస్థితి ఇప్పుడైతే చాలా విషమంగా ఉంది. ఆయన రెస్పాన్సిబిలిటీ ఎటువంటిది ఏం తీసుకోకుండా 25 లక్షల రూపాయలు మొన్న ఇస్తా అన్నారు, కానీ ఇంతవరకు ఒక రూపాయి ఇవ్వలేదంట. 10 లక్షల రూపాయలు చేతిలో పెట్టి మిగతా 15 లక్షల రూపాయలు ఆపారంట. ఎందుకంటే రేపటి రోజున మళ్ళీ మీరు అడ్డం తిరిగితే కేసు వాపస్ తీసుకోమంటే మా వాడి పరిస్థితి ఏందని 10 లక్షలు ఇచ్చి మిగతా 10 లక్షలు అయితే ఆపారంట, మిగతా 15 లక్షలు అయితే ఆపారంట. ఎంత నీచమండి. అంటే మనం చూసుకోవచ్చు, నిన్న ఓయూ జేఏసీ కార్యకర్తలు అల్లు అర్జున్ ఇంటి మీద దాడి చేసినప్పుడు కూడా పోలీసులు అందరూ కలిసి వాళ్ళ ఇంటికి వెళ్ళి అల్లు అర్జున్కి రక్షణ ఇచ్చారు, వాళ్ళ కుటుంబానికి రక్షణ ఇచ్చారు. అలాంటి పోలీస్ వ్యవస్థని ఇప్పటి వరకు కూడా మొన్న ప్రెస్ మీట్లో కూడా పోలీస్ వ్యవస్థను దూషించే విధంగా అయితే మాట్లాడారు. మొన్న ప్రెస్ మీట్లో కూడా పోలీస్ వ్యవస్థను దూషించే విధంగా మాట్లాడారు. కోర్టులో కూడా సేమ్ ఈ విధంగానే పోలీసుల మీద నిందలేయడం జరిగింది. అయినా సరే ప్రభుత్వం అదేవిధంగా పోలీస్ వ్యవస్థ ఎప్పుడు మీకు అన్యాయం చేయలేదు. నిన్న కూడా ఇప్పటికీ కూడా ప్రజెంట్ నవ్వు కూడా వాళ్ళ ఇంటి దగ్గర అయితే పోలీసులు పహారా కాస్తున్నారు. వాళ్ళకి నిన్న నుంచి ఫుడ్ ఎన్ని లేకుండా షిఫ్ట్లు మారి మీ ఇంటి దగ్గర కాపలా కాస్తున్నారు. అంటే ప్రభుత్వం మీకు ఎంత సెక్యూరిటీ కల్పిస్తుంది, పోలీస్ వ్యవస్థ మీకు ఎంత అండగా ఉంది, ఇవన్నీ మీరు గమనించకుండా పోలీసుల మీద తప్పుగా దూషించడం, పోలీసులు మాకు ఎటువంటి సహకరించట్లేదని వాళ్ళ మీద అయితే దూషణలకు పాల్పడటం, ఇదంతా మేర కరెక్ట్ అండి. ఎప్పటికైనా అల్లు అర్జున్ గారు వెళ్ళి వాళ్ళ కుటుంబానికి వెళ్ళి ఆదుకోవాలి. ఎంత ఓకే లా పరంగా మీరు మాట్లాడారు, జస్ట్ ఫోన్లో అయినా సరే ఎట్లా ఉంది ఏందని అప్డేట్ తెలుసుకోవాలా లేదా ఫోన్లో, లేకపోతే లెటర్ రాయండి, లెటర్ రాసి బాబు ఎలా ఉంది అబ్బా పరిస్థితి,
ఏమన్నా నాకు డబ్బులు కావాలంటే మళ్ళీ మా టీం ద్వారా కాంటాక్ట్ అవ్వండి అని మీరు కనీసం లెటర్ అయిన రాయొచ్చు కదా మాట్లాడలేకపోతే. ఇవన్నీ ఏముండదు. అదేమంటే నిన్న ప్రెస్ మీట్లో కూర్చొని కళ్ళమ్మ నీళ్ళు పెట్టుకుంటున్నాయి, కళ్ళమ్మ నీళ్ళు వచ్చేటట్టుగా ఉన్నాయి, కానీ నీళ్ళు రాలేదు. ఇది కూడా చాలామంది ఏమంటున్నారంటే బయట కొంతమంది సినిమా వాళ్ళకి గ్లెజరిన్ పెట్టుకోవడం అలవాటే కదా, కళ్ళమ్మ నీళ్ళు వెంటనే వచ్చేస్తాయి అని చాలామంది అంటున్నారు. అంటే మీ బాధను కూడా ఎవరు గుర్తించట్లేదు. అది బాధో లేకపోతే యాక్టింగ్ అనేది కూడా ప్రజలైతే ఈ విధంగా ఆలోచిస్తున్నారు. సో ఎప్పటికైనా సరే శ్రీతేజ్ కుటుంబాన్ని మీరు ఆదుకోవాలి, అండగా ఉండాలి. అదేవిధంగా పోలీస్ వ్యవస్థను దూషించడం మానుకోవాలి, ప్రభుత్వాన్ని దూషించడం మానుకోవాలి. కేవలం రేవంత్ రెడ్డి గారు మీ మీద ఏదో కక్ష కట్టినట్టుగా మీరు ఈ విధంగా భావించడం తప్పు. సో ప్రతి ఒక్కరికి ఒక ప్రజాస్వామ్యంలో ఒక హక్కు ఉంటుంది. సో ఆ హక్కు విధంగానే అందరూ మాట్లాడతారు. మీ మీద చాలామంది కేసులు పెట్టారు. కేవలం ఆ భాస్కర్ గారు అదేవిధంగా వాళ్ళ కుటుంబ సభ్యులే కాదు, బక్కా జడ్సన్ అదేవిధంగా కొంతమంది జేఏసీ నాయకులు కూడా మేమే కేసులు పెట్టారు. ఆ కేసులను పరిగణలో తీసుకొని సుమోటోగా కేసు మేమే ఫైల్ చేశారు. ఒకవేళ మీ శిక్ష పడితే సంవత్సరం పాటు శిక్ష పడింది. సో ఇవన్నీ మీరు మీ మనసులో పెట్టుకొని వేసే ప్రతి అడుగు కూడా ఎవరిని ఉద్దేశించి అయితే వేయకూడదు. ఎందుకంటే మనం చూసుకోవచ్చు గత కొన్ని రోజుల నుంచి మీ కుటుంబం అయితే తీవ్ర విమర్శలు అయితే పెద్ద ఎత్తున అయితే రావడం జరుగుతుంది. ఎప్పుడైతే ఈ రేవతి గారు చనిపోయిన దగ్గర నుంచి ఇప్పటికీ ప్రస్తుతం కూడా తీవ్ర విమర్శలు, అల్లు అర్జున్ గారు బయటికి రావడానికి కూడా సిగ్గుచేటుగా తెలుస్తుంది. నిన్న మనం చూసుకోవచ్చు ఇంట్లో చిన్నపిల్లల్ని బయటికి పంపించేస్తున్నారు. అంటే ఎంత దీన పరిస్థితిలో ఉన్నారు అల్లు అర్జున్ ఫ్యామిలీ. అయినా సరే ఇప్పటికీ మీకు పోలీస్ వ్యవస్థ అండగానే ఉంది. సో ప్రభుత్వాన్ని ఇప్పటికైనా సరే అదేవిధంగా పోలీస్ వ్యవస్థని తప్పు పట్టకుండా వాళ్ళకి అనుకూలంగా మీరు నడవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అదేవిధంగా వాళ్ళ కుటుంబానికి కూడా మీరు 100కి 1000 రెట్లు అండగా ఉండాలని మనం టీవీ తరపు నుంచి అయితే కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ.